వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చైర్మన్. నమస్తే విశ్వేశ్వర్ రెడ్డి నమస్కారం. గారు. సో వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ఛానల్ సార్. ఇప్పుడు మెయిన్ ఈరోజు మీతోటి చిట్చాట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ట్రంప్ అధ్యక్షుడు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నాం. ఈవెన్ భారతదేశంలో కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ కావడం అనేది కూడా జరిగింది. మోడీకి ట్రంప్ కున్న రిలేషన్ కావచ్చు, మన దేశానికి రావడం, వాళ్ళ కూతురు హైదరాబాద్ కి రావడం తోటి భారతీయులకు పెద్దపీట వేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్లో ఏదో ఇండియన్స్ అందరినీ పంపించేస్తారు, ఇండియన్స్ ఉన్న జాబులన్నీ ఊడిపోతాయని రకరకాల సందేహాలు వెలువెత్తుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇండియాను పంపించే ఆలోచన ఏమి ఉండదు. సో తప్పకుండా అది ఇమిగ్రేషన్ కంట్రీ. అమెరికా అనేది ఒక ఇమిగ్రేషన్ కంట్రీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐస్ ఎవరైనా, అంటే ఏ దేశస్తులైనా కూడా తప్పకుండా రాగలిగే కంట్రీ అది ఒకటే. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ ఉంటాయి అమెరికాలో. సో దానికోసం ప్రపంచం మొత్తం, అంటే ఒక ఇండియా ఒకటే కాకుండా ప్రపంచంలో ఉన్న 180 దేశాల నుంచి కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే యుఎన్ కూడా అక్కడే ఉంటుంది, ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అక్కడే ఉంటుంది. తర్వాత వరల్డ్ వైడ్ ఈజ్ మన పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు వాషింగ్టన్ డీసీని. సో ఆ యాంగిల్లో చూస్తే తప్పకుండా ఇట్ ఇస్ ఎ వెల్కమింగ్ కంట్రీ. అంటే హిస్టారికల్ గా కూడా అది ఇమిగ్రెంట్ కంట్రీ. అన్ని దేశాల నుంచి చాలా మంది మైగ్రేషన్ అయ్యారు గత 400 సంవత్సరాలుగా. సో ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు కూడా వెల్కమ్ చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని 2 పాయింట్స్ వచ్చాయి. సో అందులో మేజర్ గా మన వాళ్ళంతా వెళ్ళేది లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వెళ్తారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కడ అంటే మేజర్ గా ల్యాండ్ బార్డర్స్ ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకొని చాలా మంది గోడ దుంకి రావడం కానివ్వండి, టనల్ రూపకంగా రానివ్వండి, విజిటర్ వీసా మీద వచ్చేసి అక్కడే ఉండిపోవడం కానీ, ఇది సౌత్ అమెరికన్ కంట్రీస్ లో ఎక్కువ, లాటిన్ అమెరికా ఏరియా కంట్రీస్ నుంచి ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఏరియాస్ నుంచి రావడానికి ఈజీ అవుతుంది. మిగతా ఏంటంటే ఎయిర్ బార్డర్ ఉంటుంది, ఇదో ల్యాండ్ బార్డర్. సో ఇండియా నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఓవర్ స్టే చేస్తే వాళ్ళు ఇల్లీగల్ అవుతారు. సో అట్లా కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యుఎస్సిఎస్ ఏం చెప్తుందంటే ఒక 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారని చెప్తుంది. సో ఇప్పుడు ట్రంప్ ముందున్న కార్యక్రమం ఏంటంటే వాళ్ళందరినీ పంపించడం, వాళ్ళ హోమ్ కంట్రీకి పంపించడం. అదే విధంగా విత్ ఇన్ ద కంట్రీలో కూడా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఇమిగ్రేషన్ లో ఉన్న ఇష్యూస్ కూడా ఫిక్స్ చేయడం, అదే ఆయన గోల్. అందులో భాగంగానే ఆయన టోన్ అంటే పెంచి మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ ఆయనకు అంటే ఇండియన్స్ మీద ఎక్స్క్లూజివ్ ఉండదు, ఏ పాలసీ తీసుకొచ్చినది వరల్డ్ వైడ్ ఉన్న కంట్రీస్ అన్నిటిపైన ఉంటుంది. సో ఆ యాంగిల్ లో తీసుకొచ్చి ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని అన్నారు, దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని చెప్పిండ్రు. తర్వాత పనామా కెనాల్ అన్నారు, దాన్ని కూడా వెనకకి తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే దాన్ని మళ్ళీ చైనీస్ వచ్చి అందులో ప్లే చేస్తారు రోల్ అని చెప్పేసి ఆయన ఈ వాంట్ దట్ టేక్ దట్ బ్యాక్. అట్లా సిమిలర్ లైన్స్ లో డ్రగ్ కార్టెల్ బిగ్ థింగ్ అన్నట్టు అక్కడ సౌత్ అమెరికాలో. సో అది అమెరికన్ డ్రగ్ ఇండస్ట్రీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి అది కూడా దాన్ని ఆ కర్టెల్ని కూడా కిల్ చేయాలనేది ఆయన ఉద్దేశం, ఇక్కడ సస్టైన్ కావద్దని ఆ ప్రాసెస్ లో. సో అదే విధంగా మన దగ్గర ఇంపాక్ట్, మన ఇండియన్స్ కి టిపికల్ గా ఇంపాక్ట్ ఏంటంటే ఈ H1B ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అదే విధంగా F1 అంటే స్టూడెంట్. మనం చాలా మంది అమెరికాకి వెళ్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తే మన హైదరాబాద్ కాన్సులేట్ మనది బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. చాలా మంది ఇక్కడ నుంచి పంపిస్తుంటారు. అంటే ఈవెన్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఏషియాలో కూడా ఇది నెంబర్ 1 కాన్సులేట్. సో చాలా మందిని అమెరికాకు పంపడానికి ఆస్కారం ఉండేది ఇది. సో అదే విధంగా అందులో ఒక F1 కాకుండా F1 లో కూడా మనకు యూనివర్సిటీస్, వేరియస్ యూనివర్సిటీస్ లో కూడా మన వెళ్ళి పిల్లలు చదువుకుంటున్నారు. F1 తర్వాత ఓపీటీ అని ఉంటుంది, అది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అది ఎలా ఉంటుందంటే స్టెమ్ అంటే ఏదైతే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళకి 36 మంత్స్ ఉంటుంది. బట్ రెగ్యులర్ గా MBA చేసే వాళ్ళకి, లా చేసే వాళ్ళకి, డిగ్రీలకు ఓన్లీ 12 మంత్స్ ఉంటుంది. అందులో కూడా వాళ్ళకి కొన్ని ఇష్యూస్, కన్సర్న్స్ ఉన్నా కూడా ఇప్పుడు అదే ప్రాసెస్ రన్ అవుతుంది. అందులో అందులో ఆయన ఏలు పెట్టలేదు, అంటే ఇది ఏం చేయాలి, చేంజ్ చేయాలనేది ప్రస్తుతానికి ఉన్న దాంట్లో. ఫ్యూచర్ లో ఏం చేస్తారు తెలియదు. మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా తీసుకొచ్చారు. ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ టైంలో కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని తీసుకొచ్చారు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అంటే కోర్టు కొన్ని కొట్టేస్తుంది యాక్సెప్టబిలిటీ. సో సమ్ ఆఫ్ ద ఏంటంటే ఆయన 7 కంట్రీస్ మీద బ్యాన్ చేశాడు ఆ టైంలో. ఆ బ్యాన్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసింది సుప్రీంకోర్టు. టిపికల్ గా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేస్తే ఏదో ఒక థర్డ్ పార్టీ బాడీ షుడ్ అప్రూవ్ అన్నట్టు. ఇందులో సుప్రీంకోర్టు ఎక్కువ చేస్తుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే సమ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకున్నారు. యాక్చువల్ గా కాన్స్టిట్యూషనల్ కూడా ఆయనకు అథారిటీ బాగుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ గా గెలిచారు, క్యాపిటల్ హిల్ లో ఉన్న పవర్, ఇప్పుడు సెనెట్ ఉంటుంది, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటుంది. 2 ఏరియాలలో కూడా రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉంది. ఇంతకుముందు అనీవెన్ ఉండే, ఒక దానిలో మెజారిటీ అవుతుంది, ఒక దానిలో తక్కువ ఉంటుంది. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి ఫుల్ స్ట్రెంత్ ఉంది. సెనెట్ లో ఉంది, హౌస్ ఆఫ్ రిప్రజెంట్ కాంగ్రెస్ లో ఉంది, అదే విధంగా ప్రెసిడెంట్ గా ఒక పార్టీ నుంచి వచ్చారు. ఇప్పుడు యూజువల్ వెరీ రేర్ ఉంటుంది అన్నట్టు. సో సెకండ్ ఏంటంటే H1B వర్క్, ఇది స్కిల్డ్ లేబర్ అంటారు.
ఓకే. సో ఈ ఏరియాలో కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఒక 65,000 H1B కోటా రెగ్యులర్ కోటాలు ఇస్తారు, ఒక 20,000 మాస్టర్స్ కోటాలు ఇస్తారు. ఈ మొత్తం 85,000 కూడా ఎవ్రీ ఇయర్ ఇయర్లీ కోటా, ఎవ్రీ ఇయర్ మార్చిలో స్టార్ట్ అవుతుంది, ఒక 90 డేస్, మళ్ళీ ఏప్రిల్లో కోటా తీస్తారు, ఏప్రిల్ నుంచి ఒక 90 డేస్ ఇస్తారు. దే కెన్ ఫైల్ ద పిటిషన్స్ ఆ టైంలో. ఈ సిమిలర్ లైన్స్ లోనే మనం ప్రాసెస్ ఉంటుంది. అయితే ఒకప్పుడు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ గా చూస్తున్నారు. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కానివ్వండి, అదేవిధంగా వర్క్ సైట్ లో కూడా ఓకే. మనకు ఫ్రాడ్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. ఫ్రాడ్ ఫీ కలెక్ట్ చేసి వాళ్ళని మన ఆఫీసర్లను పంపించి ఈ ఎంప్లాయీ, మనం H1B ఫైల్ చేసిన ఎంప్లాయీ నిజంగా క్లయింట్ లొకేషన్ లో పనిచేస్తున్నాడు చేయట్లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది అన్నట్టు. సో అందువల్ల ఏమవుతుందంటే డిపోటేషన్ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఈ దీన్ని అంటే ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ వర్కింగ్ దేర్, అబ్బాయి అక్కడ పని చేయకపోతే అప్పుడు డిపోర్ట్ చేస్తున్నారు, ఓకే. అంటే డినై చేసుకున్నారు. సరే, ఇప్పుడు పుట్టిన వారికి సంథింగ్ ఒక కార్డ్ అనేది ఉండదు అంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ సంబంధించి పౌరసత్వం లేకుండా చేస్తాం అది ఇది అని చెప్పేసి కూడా అన్నారు. తర్వాత కోర్టు కూడా కొట్టేయడం అనేది జరిగింది రీసెంట్ గా వచ్చినటువంటి న్యూస్. ఏం సార్ అది? అంటే ఎవరైనా పుట్టిన తర్వాత డెఫినెట్ గా దేశ పౌరసత్వం అనేది వస్తుంటది కదా సార్, దీన్ని ఎందుకు ట్రంప్ గారు చేసినట్టు? అంటే ఏం చేశారంటే ఇది టిపికల్ గా ఒకప్పటి నుంచి న్యాచురల్ గా అయితే ఆ ల్యాండ్ లో, అంటే అమెరికన్ ల్యాండ్ లో సాయిల్ లో పుడితే దెన్ దే గెట్ బర్త్ సిటిజన్షిప్. బై బర్త్ సిటిజన్షిప్ ఈస్ వెరీ పవర్ఫుల్ దాన్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. ఇప్పుడు మేము వెళ్తాం కదా, H1 మీద వెళ్తాము, గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్ తీసుకుంటాం, అది న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. ఇది బై బర్త్. న్యాచురలైజేషన్ సిటిజన్ కెనాట్ రన్ ఫర్ ప్రెసిడెంట్, బై బర్త్ కెన్ రన్ ఫర్ ప్రెసిడెంట్. సో అట్లా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి అక్కడ అమెరికాలో పుట్టారు. సో దీన్ని చాలా కంట్రీస్ మిస్యూజ్ చేశాయి. అంటే బర్త్ టూరిజం లాగా అక్కడికి వచ్చి పిల్లల్ని కని మళ్ళీ వెనకపోవడం, అట్లా చేయడంతో వాళ్ళకి ఏంటంటే ఈ రకమైన దాన్ని ఎంటర్టైన్ చేయొద్దనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త రూల్ ఏం పెట్టారంటే, పేరెంట్స్లలో ఒక ఫాదర్ కానీ మదర్ కానీ గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్ ఉంటేనే మేము బర్త్ సిటిజన్షిప్ ఇస్తాము, లేకపోతే నాన్ ఇమిగ్రెంట్ అంటే ఈ H1 మీద కానీ F1 మీద కానీ, లేకపోతే ఇట్లా B1 B2 విజిటర్ వీసా రూపకంగా వచ్చిన వాళ్ళు బర్త్ అయితే మేము ఆ రూపకంగా వచ్చి పిల్లల్ని కంటే మేము ఇయ్యమని క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు. సో అందులో దాన్ని ఈయన రిపబ్లికన్ సైడ్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి, డెమోక్రటిక్ పార్టీ ఉన్న స్టేట్స్ అంటే వాళ్ళు యూజువల్ గా నో చెప్తారు కదా. సో అది జరిగింది. తర్వాత అదే విధంగా ఇప్పుడు వాళ్ళకి కోర్ట్ సిస్టమ్ లో కూడా మనకి సుప్రీం కోర్ట్ వరకు కూడా వెళ్తుంది, దానిలో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు కొద్ది రోజులు. అంటే మీ ఒపీనియన్ సార్, పర్సనల్ ఒపీనియన్ దాని మీద? అంటే ఇప్పుడే మనం వి క్యాంట్ ఇన్వైట్, ఇప్పుడు ఆయన ఏది పని చేసినా కంట్రీ ఇంట్రెస్ట్ లో పనిచేస్తాడు. బీయింగ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఆయన ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఎప్పటికీ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో చేంజెస్ ఈజ్ ఇన్వైటబుల్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంట్రీలో డెమోక్రటిక్ పార్టీ చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తీసుకొచ్చి పంపు చేసింది అనేది ఒక కన్సర్న్ ఉంది. సో దాన్ని కరెక్ట్ చేయడానికి ఇంకొక పార్టీ అయితే తీసుకోవాలి నిర్ణయం. సో అందులో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ బర్త్ టూరిజం కి ఇవన్నీ హిస్టారికల్ గా జరుగుతుంది, అందులో కరెక్షనే ఇది. సో కరెక్షన్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉండాలి కదా. సో అందుకోసమే ఇది తీసుకున్నారు. ఈయన కూడా డ్యూ డిలిజెన్స్ చేసి తీసుకుంటారు కదా, ఊరికనే కదా. ఈయన దగ్గర ఒక కోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఈయన దగ్గర లీగల్ సిస్టమ్ ఉంటుంది, వీల్ గుడ్ ఆల్సో దే డూ ద థింగ్ కదా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రపంచ వ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది, బయోవార్ కూడా వచ్చేసింది అని చెప్పేసి కూడా ఇప్పుడు చూస్తున్నాం కళ్ళారా, రష్యా తోటి కావచ్చు, వాళ్ళతో, చైనాతో. సో మరి ఈయనేమో మూడో ప్రపంచ యుద్ధాన్ని మొత్తాన్ని ఆపేస్తాను నేను, ఆ శక్తి నా దగ్గర ఉందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు పాసిబుల్ సార్? అమెరికా తలుచుకుంటే అయిపోతుంది అనుకోవచ్చా? అంటే అది ఆ స్ట్రెంగ్త్ ఉంది, అమెరికాకి స్ట్రెంగ్త్ లేదని అనలేము. దట్ సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్ ఆ కంట్రీకి ఉంది. సో ఎప్పుడైనా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీస్ అన్నింటిని కూడా పిలిపించి మాట్లాడగలిగే ఏకైక కంట్రీ అదొకటే. అంటే వినగలిగేది, అంటే అది చెప్తేనే వినగలిగేది ఉంది కాబట్టి. అది ఎస్పెషల్లీ ట్రంప్ ప్రెసిడెంట్ ఉండడం అనేది కొంచెం పవర్ఫుల్ ప్రెసిడెంట్ కదా. సో ఆయన వాయిస్ కి కొద్దిగా రెస్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ లో జరిగితే బందీలను వదిలేయమంటే వదిలేసేసారు, తెలుసు కదా. అక్కడ వాళ్ళు పట్టుకున్న వాళ్ళని మీరు చేయకపోతే నేను సీరియస్ గా తీసుకుంటా అంటే వాళ్ళు ఇమీడియట్ గా వదిలేశారు. అట్లా సిమిలర్ లైన్స్ సెవరల్ ఇష్యూస్ మీద కూడా, నార్త్ కొరియా దానిలో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండేది, అందులో కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఇది ఉండేది. సో ఆయన ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్. థర్డ్ వరల్డ్ వార్ అనేది ఏంటంటే, వరల్డ్ వార్ 3 జరగదా అనేది తెలియదు కానీ, బట్ ఒకప్పుడు అయితే డిఫరెంట్ వేలో వరల్డ్ వార్ జరిగేది, అంటే వెపన్స్ ఇవన్నీ. ఇప్పుడంతా బయో వార్ అవుతుంది. సో టిపికల్ గా మన ఈ మధ్య జరిగింది పాండమిక్ అంత వచ్చిందంటే బయో వార్ అయిందని తీసుకుంటున్నారు అందరూ. సో ఇన్ లైన్స్ అట్లా వెళ్తే ఎలా ఉంటది అనేది చూడాలి, దానికి కొంచెం టైం ఉంది ఇంకా. బట్ ప్రైమరీ ఏంటంటే ఇప్పుడు బర్త్ రైట్స్ బిగ్గెస్ట్ సబ్జెక్ట్, బికాస్ ఇట్స్ ఇమీడియట్లీ ఇంపాక్టింగ్ ఇండియన్స్ అన్నట్టు. సో దానికోసం ఈ మధ్య 2 days నుంచి అదే డిస్కషన్ అవుతుందంటే, ఇప్పుడు ఒకవేళ ఇది రియాలిటీ అయితే February 19th కంటే ముందు డెలివరీ చేస్తే సిటిజన్ అవుతారు కాబట్టి కొందరు సి సెక్షన్ కూడా పోతామని ఆ ప్లాన్ లో కూడా ఇప్పుడు థింకింగ్ అన్నట్టు. ఎందుకంటే డేట్ దాటిన తర్వాత పిల్లలు సిటిజన్ కారు కాబట్టి
దానికంటే ముందైతే ఇంకా ఆపర్చునిటీ ఉంటుంది కదా. సో అది రూల్ ప్రకారం అయితే ఒప్పుకోరు. డెలివరీ టైం కంటే ముందే అదే అవును సార్. ప్రీమేచ్యూర్ బేబీ క్రైమ్ అవుతుంది, కదా సార్ అది. క్రైమ్ అవుతుంది, ప్రీమేచ్యూర్ డెలివరీ అయితే ఇష్యూ అవుతుంది కాబట్టి అది కూడా ఒక కన్సర్న్ ఉంది. బట్ ఇమీడియట్ గా మనకున్న ఇంపాక్ట్ ఏంటంటే H1B ప్రోగ్రాము, F1B ప్రోగ్రాము, బర్త్ రేట్స్ ఓకే సార్. ఇండియన్స్ వైజ్ మనం ఓకే సార్. కన్సర్న్ చూస్తే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి కూడా ఇది ఇంపాక్ట్ అవుతుంది. సో దాని మీదనే ఎక్కువ చేస్తున్నారు ఆయన. బట్ ఎనీ డైనమిక్ గా చేంజెస్ H1F1 లో చేయలేదు. ఓన్లీ బర్త్ రేట్స్ ఒక్కటే ఉంది. ఓకే ఆ సార్. బర్త్ రేట్స్ ను కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఈ 30 డేస్ లోపల ఏ రకమైన నిర్ణయం వస్తుంది, సుప్రీంకోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది మ్యాటర్. తర్వాత ప్రొటెస్ట్లు ఏ రకంగా ఉంటుంది, ఓకే సార్. సో దాని మీద. అండ్ ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి సంబంధాలు ఏ విధంగా ఉండవచ్చు అనుకోవచ్చు సార్? ఎందుకంటే బైడెన్ కావచ్చు, దానికన్నా ముందు బరాక్ ఒబామా నుంచి కూడా మన మోదీ గారు అయితే ఉన్నారు. సో అందరు దేశ అధినేతలతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తోటి కూడా చాలా సన్నిహితం. ఇప్పటికీ ఆ సన్నిహితం కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? అమెరికాకి ఇండియా ఎంతవరకు ముఖ్యం అనుకోవచ్చు? అంటే టిపికల్ గా ఏంటంటే అమెరికాకు ఇండియాకి మధ్యన సాన్నిహిత్యం ఏంటంటే మనది 2 బిగ్గెస్ట్ డెమోక్రసీస్. సో ఎవ్రీ 4 years కి అక్కడ ప్రెసిడెంట్ మారుతారు, ఎవ్రీ 5 years కి ఇక్కడ మన దగ్గర మారుతుంటారు. సో దీంతో హిస్టారికల్ గా కూడా మోడీకి ట్రంప్ కి మంచి రిలేషన్ ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత హౌడీ మోడీ అనే ఒక ప్రోగ్రామ్ హ్యూస్టన్ లో బ్రహ్మాండంగా చేశారు, ఒక 15,000 NRIs తోని పెద్ద ప్రోగ్రామ్. సో ఇద్దరు కూడా రైటిస్ట్ వింగ్ అంటారు అన్నట్టు. ఇండియాలో రైటిస్ట్ వింగ్ బీజేపీ, అమెరికాలో రైటిస్ట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ. ఈ 2 పార్టీలు కూడా కంట్రీ ఫస్ట్ అంటారు, నేషన్ ఫస్ట్. అంటే వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్ కంట్రీ. సో ఆ యాంగిల్లో దే బోత్ ఆర్ అలైన్డ్ నౌ. తర్వాత ఐడియాలజికల్ గా కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. సో మనకి బయలాటరల్ ఇష్యూస్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, పబ్లిక్ పాలసీలో కానీ ఇద్దరు కూడా మాట్లాడుకొని చర్చించుకుంటారు. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ డిక్టేటర్షిప్ లేదు కాబట్టి. సో దే హ్యావ్ ఓపెన్ డైలాగ్. సో చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఉంటే మ్యూచువల్ గా కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇట్స్ బిగ్గెస్ట్ అలాయ్ అమెరికాతోని ఇండియా అనేది మంచి ఫ్రెండ్ అనేది నేను అనుకుంటాను. సో ఏదైనా మనకు వాళ్ళకి పెద్ద ఇష్యూస్ ఏం లేవు, ఓన్లీ పాకిస్తాన్ మనకి బౌండరీ ఇష్యూస్ తప్ప. మేజర్ గా ఏమైనా ఎక్స్టర్నల్ అఫైర్స్ రిలేటెడ్ అయినా కానీ, పబ్లిక్ పాలసీ కానీ దే కెన్ టాక్, దే కెన్ హ్యావ్ ఎ డైలాగ్ బిట్వీన్ కంట్రీస్. సో ఐ డోంట్ థింక్ బిగ్ ఇష్యూస్, బట్ బోత్ ఆర్ వెరీ గుడ్ కంట్రీస్ టు కనెక్ట్ అండ్ గో ఫార్వర్డ్. ఓకే సార్. ఇప్పుడు అమెరికా చైనాకి ఏమైనా యాంటీ అవకాశాలు ఉన్నాయా సార్? అది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. మనకి ఆల్రెడీ చైనా యాంటీనే కాబట్టి, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. సో అంటే అమెరికా చైనాని ఎట్లా చూస్తుంది అంటే అది కాంపిటీటర్ కింద చూస్తుంది. ఓకే. సో ఆ కాంపిటీషన్ లో వాళ్ళు ఎప్పటికీ కూడా థ్రెట్ కింద ఫీల్ అవుతారు కాబట్టి. సో వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ కానీ, వీక్నెసెస్ కానీ ఎప్పటికీ వీళ్ళు ఐడెంటిఫై చేస్తూనే ఉంటుంటారు. సో ఇంకోటి ఏంటంటే వరల్డ్ బ్యాక్ ఆఫీస్ ఇండియా ఎట్లయితుందో వరల్డ్ వర్కింగ్ క్యాపిటల్ వాళ్ళు అయిపోయారు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే వర్కింగ్ అంతా అక్కడ నుంచి జరుగుతుంది, అంటే లేబోరియస్ వర్క్ అంతా అక్కడ జరుగుతుంది. మనం బ్యాక్ ఆఫీస్ వర్క్ అంతా మనకు టైం జోన్ అడ్వాంటేజ్ తోని మనం ఇండియా నుంచి బ్యాక్ ఆఫీస్ వర్క్ జరుగుతుంది ఎక్కువ. అక్కడ డే టైం అక్కడ ఉంటే ఇక్కడ నైట్ అవుతుంది, ఇక్కడ నైట్ అయితే అక్కడ డే అవుట్ అడ్వాంటేజ్ తో. సో ఈ చైనా ఏంటంటే ఎప్పటికైనా మాకు థ్రెట్ అనేది అది ఎప్పటి నుంచో ఉంది ఇది అమెరికాకి. సో ఆ యాంగిల్లోనే చూస్తారు, ఆ కంట్రీని జాగ్రత్తగా డీల్ చేస్తారు. మనతో అట్లా ఆ రకంగా థింక్ చేయరు. సో అటువంటి లైన్ లో ఆపర్చునిటీస్ మనకి ఎక్కువ ఉన్నాయి దాని చైనా. చైనాని ఎప్పుడు వెల్కమింగ్ ఉండరు వాళ్ళు. ఎప్పుడు కూడా నిన్న కూడా క్లియర్ గా చెప్పాడు, అది పనామా సిటీ, పనామా కెనాల్, స్పెసిఫిక్ పనామా సిటీలో ఉన్న పనామా కెనాల్ గురించి మాట్లాడుతూ మేము మీకు ఇచ్చాం కానీ దాన్ని చైనాకి ఏమని కాదు. సో చైనా వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయిపోయి వాళ్ళు కూడా ఒకటి యాక్టివిటీ చేస్తుంటారనే ఉద్దేశంతో ఆయన ఐ వాంట్ గెట్ దట్ బ్యాక్ అని చెప్పారు. సో ఈజ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఆ స్పీచ్ లో కూడా, ప్రెసిడెన్షియల్ స్పీచ్ లో కూడా ఆయన ఈజ్ ఓపెన్ అండ్ హానెస్ట్ గా, బ్లంట్ గా మాట్లాడాడు. వాట్ ఎవర్ ద కంట్రీ నీడ్స్. ఇప్పుడు కంట్రీ ఇంట్రెస్ట్ లో మాట్లాడితే ఏ కంట్రీ వాళ్ళు కూడా వెనక. సో దే ఎండార్స్ ఇట్. సో బయట నుంచి వచ్చే ఇమ్మిగ్రేషన్ దాని మీదనే మాట్లాడుతున్నారు గట్టిగా. తర్వాత కంట్రీ ఇంటర్నల్ గా, తర్వాత అవుట్ సైడ్ డ్రగ్ కార్టెల్ కూడా టెర్రరిజం కింద నేను ట్రీట్ చేస్తాను చెప్పాడు. సో ఈ లైన్ లో చూస్తే ఆయన ఈ లైన్ ఈజ్ స్ట్రైట్. సో అందులో కంట్రీ కూడా ముందు ఎండార్స్ చేస్తుంది. ఇప్పుడు అందులో మనది 1% ఇండియన్స్. అట్లే ఫారిన్ అన్ని కంట్రీస్ కలిస్తే ఒకటి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళదే ఎక్కువ మెజారిటీ ఉంది. సో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ లో ఆయన పనిచేయాల్సి వస్తుంది కూడా ప్రెసిడెంట్ గా. గ్లోబల్ కంట్రీస్ ఇంట్రెస్ట్ తో పనిచేయలేడు కదా. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద కంట్రీస్ ఇంట్రెస్ట్ వర్సెస్ అమెరికన్ ఇంట్రెస్ట్. ఓకే సార్. అండ్ ఉద్యోగాల విషయంలో మన భారతీయులు కావచ్చు, తెలుగు వారు చాలా మంది పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, మనకి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు అన్నది కాన్సెప్ట్ అక్కడ మీద. నిజమే అనుకోవచ్చు. నిజంగా మన వాళ్ళ భవిష్యత్ ఏమనుకోవచ్చు అక్కడ ఉన్న స్టూడెంట్స్?
అట్లేమి ఉండదు. అంటే టిపికల్‌గా కంట్రీ నీడ్ స్కిల్డ్ లేబర్. ఓకే. ఎందుకంటే అక్కడ పనిచేసేటోళ్ళు కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పని చేయాలంటే మనకు డ్రైవర్లు ఇట్లా అన్ని రకాల వర్కర్స్ ఉంటారు కదా! అందరూ మనకు కావాలి కదా! వాళ్ళు లేకుండానైతే సిస్టమ్ రన్ చేయలేం కదా! Yeah. సో, ఎప్పటికీ జనరేషన్ టుగెదర్ అది పని జరుగుతుంటది. ఆ కంట్రీలో ప్రతి సెక్టర్ గూడా స్కిల్డ్ లేబర్. ప్రతి సెక్టర్ గూడా ఇప్పుడు డాక్టర్లు రావాలి, ఇంజినీర్లు రావాలి, తర్వాత మెకానికల్ ఇంజినీర్లు, సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, నర్సెస్, ఓకే. అసలు యూ నేమ్ ఇట్ ఎవ్రీ సెక్టర్ పీపుల్, ప్రొఫెసర్‌లు, తర్వాత స్పోర్ట్సోళ్ళు, సినిమా వాళ్ళు వీళ్ళందరూ గూడా ఆ కంట్రీకి రావాలి. ఎందుకంటే అక్కడే తయారు కావాలని లేదు. బయట ఎమినెన్స్ ఎక్కడుంటే వాళ్ళు పిలుస్తారు. ఓకే సార్. అందుకోసమే దానికి కొన్ని కేటగరీస్ ఉన్నాయి. ఇమిగ్రేషన్ కేటగరీస్‌లో ఎక్స్ట్రార్డినరీ ఎబిలిటీ ఉన్నోళ్ళకి గ్రీన్ కార్డ్ డైరెక్ట్ ఇస్తారు. సో, అట్లా అంటే ఎక్కడైనా ఒక మంచి స్పోర్ట్స్ రన్నర్ ఉన్నారనుకో, ఆ కంట్రీకి వస్తాడంటే ఇస్తారు. ఈ ఎస్పెషల్లీ మనం ఎంప్లాయ్‌మెంట్ సైడ్ చూస్తే ఇమిగ్రేషన్‌లో వాళ్ళకి గూడా ఎప్పుడు టెక్నాలజీ ఎంప్లాయీస్ కావాలి. సో, ఇప్పుడు మనకి సిలికాన్ వ్యాలీలో ఉన్న సీఈఓలు, మెజారిటీ సీఈఓలు కూడా ఇండియన్సే ఉన్నారు. ఓకే. ఇప్పుడు గూగుల్ సీఈఓ ఉన్నారు, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఉన్నారు. అట్లా ఇన్ సిమిలర్ లైన్స్‌లో అడోబీ సీఈఓ ఉన్నారు. ఓకే. ఇట్లా ఇన్ వేరియస్ లైన్స్‌లో వస్తున్నారు. అంటే టిపికల్‌గా సీఈఓలు వచ్చిపోయి పెప్సికో సీఈఓ ఉండే మొన్నటిదాకా. అవును. మాస్టర్ కార్డ్ సీఈఓలు ఇట్లా అంటే వేరియస్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, టెక్నాలజికల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఫార్మాస్యూటికల్ ఇన్‌స్టిట్యూషన్స్, మెడికల్ రిలేటెడ్ అన్నిట్లలో కూడా మనోళ్ళు సీఈఓలు ఉన్నారు. సో, ఈ అడ్వాంటేజ్ చూసి వాళ్ళేందంటే వాళ్ళకి వరల్డ్‌లో ది సెర్చ్ ఫర్ ద టాలెంట్. ఓకే. టాలెంట్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఇండియా సో, ఇండియన్ టాలెంట్ నువ్వు ఎందుకు వదులుకోవాలనుకుంటారు? వదులుకోలేదు. వెన్ ద కంట్రీ నీడ్ వర్కర్స్. ఇప్పుడు మనం జల్లెడేసుకుంటాం కదా! మన దగ్గర ఇక్కడ ఎవరు మంచి వర్కర్లు అంటే మనం ఎప్పుడు వదులుకోవాలంటే ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారనుకో, అవును. పని చేయాలంటే ఎవరు ఎక్కడ మంచిగా పని చేస్తారంటే వాళ్ళకి ఇస్తాం. అవును. మనం గల్ఫ్ కంట్రీస్‌లో చూస్తే తెలంగాణ నుంచి నిజామాబాద్ అండ్ కరీంనగర్ జిల్లాల నుంచి వెళ్లి చాలా మంది పని అవును. చేస్తుంటారు. అది ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రూవెన్ అన్నట్టు. అంటే వీళ్ళు చాలా మంచిగా పని చేస్తారని కాబట్టి వర్క్ కూడా వాళ్ళకే ఇస్తారు. ఓకే. ఆ పెద్ద పెద్ద టవర్లు కట్టేది ఎవరు? అంతా ఈ 2 జిల్లాలకు ఉంటే మనోళ్ళే. మేజర్‌గా అంటే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా కొన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పనిచేస్తుంటారు. అంటే తెలంగాణలో మిగతా జిల్లాలు ఉన్నారు కానీ మేజర్‌గా ఉన్నారు అదే పర్సెంటేజ్. సార్. అవును. తెలుసు కదా మనకు. ఇప్పుడు నిజామాబాద్ అంటే గల్ఫ్ అంటారు. పాలమూరు అంటే ముంబై కరెక్ట్. అదంటారు. అట్లా ఆ ముద్ర పడిపోయింది సార్. వర్కర్స్ అంటే చాలా ఎక్కడైతే వెళ్లి సెటిల్ అయ్యారో వాళ్ళే ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఎస్పెషల్ గల్ఫ్‌లో ఉంది చాలా కంట్రీలో కరీంనగర్‌లో ఉన్న కొరుట్ల, మెట్పల్లి, అవును. జగిత్యాల, వేములవాడ, సిరిసిల్ల ఈ ఏరియాస్ నుంచి చాలా మంది ఉంటారు. అటు పక్కన ఆర్మూరు, ఆర్మూర్. ఆహ్, నిజామాబాద్‌లో బాల్కొండ, బాల్కొండ. ఆ అవును ఏరియాస్ సార్. నుంచి బాన్సువాడ ఈ ఏరియాస్ ఉంటాయి కదా! ఆ ఏరియాస్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఓకే. హ్మ్. సో, టాలెంట్‌ని మాత్రం ఏం వద్దనుకోరు. హ్మ్. టాలెంట్ టాలెంట్‌ని మాత్రం ఎప్పుడు ఏ కంట్రీ గాని వద్దనుకో. ఇప్పుడు యూ ఆర్ ఎ బిజినెస్ ఓనర్. సార్. యూ లుక్ ఫర్ టాలెంటా కాదా? అంతే బికాజ్ సార్. యూ కెనాట్ వర్క్ ఫర్ యువర్ కంపెనీ. దేర్ ఇస్ 1000 పీపుల్ పని చేయాలనుకో. అవును. ఇక్కడి నుంచి హైర్ చేస్తాం. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ దాకా వెళ్తారు. ఇవాళ హైదరాబాద్‌లో ఇంత టెక్నాలజికల్ కంపెనీస్ ఎందుకొచ్చాయి? ఇక్కడ టాలెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టాయి. ఓకే సార్. ఇవాళ బెంగుళూరులో ఉంది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఈస్ట్ ఇది ఎక్కువ ఉంది కదా! సో, దీన్ని కూడా అలానే మనం ట్రీట్ చేస్తాం కదా! హైదరాబాద్ ఓకే కూడా సార్. గ్రో అయింది. అండ్ బికాజ్ ఆఫ్ ది టాలెంట్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ విషయంలో చూసుకున్నట్టయితే సార్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అవ్వడం వల్ల మనకి భారతదేశానికి ఏమన్నా లాభం అనుకోవచ్చా? ఇప్పుడు ఇంకోటి సనాతన ధర్మం సైడ్ కూడా ఆయన ఎక్కువ ప్రచారం చేయడం అనేది జరిగింది. సో, ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఉంది. సో, అది ఎంతవరకి మన ఇండియాకి లాభమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? చాలా క్లారిటీగా ఆయన చెప్తుంటారు. తర్వాత రిపబ్లికన్ హిందూ అలయన్స్ అని ఉంది ఒకటి. ఓకే సార్. అది కూడా వాళ్ళు కనెక్ట్ అవుతారు. కోయలేషన్ రిపబ్లికన్ హిందూ కోయలేషన్ అనే ఒక గ్రూప్ ఉంది. ఆర్హెచ్సి గ్రూప్. ఓకే. సో, అది టిపికల్ గా ఆయన వర్క్ చేస్తాడు వాళ్ళతోని. సో, ఈ హిందూ వాల్యూస్ ని ప్రమోట్ చేయడం కానీ, హిందూ యోగా క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం కానీ ఇటువంటి ఓకే. టైప్లలో కూడా ఎంకరేజ్. సో, టిపికల్ గా ఆ లైన్స్ లో చూస్తే హీ లైక్స్ ఇండియా. ఇండివిజువల్ కెపాసిటీలో కూడా అంటే ఓకే సార్. కంట్రీ స్పెసిఫిక్ లో కూడా ఇవాళ చాలా మందిని వివేక్ రామస్వామి అనే ఇండియన్. హ్మ్. సో, అట్లే అడ్మినిస్ట్రేషన్ లో కూడా చాలా మంది మనోళ్ళు ఇప్పుడు ఇండియన్స్ వస్తున్నారు. ఓకే సార్. ఒకప్పుడు ఈవెన్ అంటే అది రిపబ్లికన్ పార్టీ గాని, డెమోక్రటిక్ పార్టీ గాని 2 ఏరియాలో కూడా మన హిందూ ఆర్ ఇండియన్నెస్ ఉంది కనబడుతుంది. అంటే ఓకే. ఎబిలిటీ, టాలెంట్ ఉన్నవాళ్ళు. మనోళ్ళు కాంగ్రెస్ మెన్‌లో ఉన్నారు. అంటే సెనెట్ లో వస్తున్నారు. తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఉన్నారు. అంటే సెనెట్ లో కూడా ఉంటారు. స్టేట్ కాంగ్రెస్ లో ఉంటున్నారు. అట్లా అంటే స్టేట్ రిలేటెడ్ అంటే స్టేట్ లో ఉంటారు, ఫెడరల్ లో ఉంటారు. మనల్ని కూడా పొలిటికల్ యాంగిల్స్ లో మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకుంటున్నారు. సో, అందువల్ల దే హావ్ ఎ గుడ్ రిలేషన్స్. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకో ఓకే సార్. పొలిటికల్ గా ఇష్యూస్ ఉండొచ్చు, బయలాటరల్ ఇష్యూస్ ఉండొచ్చు. దాన్ని దే సిట్ అండ్ టాక్. ఇప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మనకున్న ప్రశాంత్ అఫిలియేషన్స్ ఉన్న దాన్ని బట్టి మీద వాళ్ళకి దే మే హావ్ లిటిల్ బిట్ డౌట్స్. అప్పుడు వాళ్ళు అడుగుతారు. అడిగితే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటుంది. మన ఎవరైతే అక్కడ అంబాసిడర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడుతుంటారు. దాన్ని రిజల్యూషన్ వస్తుంటుంది. ఓకే సార్. మీరక్కడ ఉన్నందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ట్రంప్ రావడం మీలాంటోళ్ళకి కావచ్చు, మనలాంటోళ్ళకి ఎంతవరకు ఎక్కడ బెనిఫిట్ అంటారు యూఎస్‌లో? టిపికల్ గా లాస్ట్ టైం
అంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ టైమ్ ఈజ్ అవర్ రెజ్యూమ్, అంటే ఏం చేశాడు మనకని. సో ఓకే. ఆ టైంలో చాలా హెల్ప్ చేశాడు. పీపీపీ బెనిఫిట్లు ఇచ్చాడు మన వాళ్ళందరికి, ఐటీ కంపెనీ ఓనర్లందరికీ. సో అది అట్ ద సేమ్ టైం మళ్ళీ గ్రీన్ కార్డ్స్ ఆయన టర్మ్లో కొన్ని గ్రీన్ కార్డ్ అడ్వాంటేజ్ వచ్చింది ప్రయారిటీ డేట్ పెంచడంలో. తర్వాత మేము కూడా అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కూడా మేము చాలా సెమినార్స్, సింపోజిజమ్స్, ఎడ్యుకేషన్ వెబినార్స్ ఇస్తుంటాం. ఓకే. ఏంటంటే వాట్ ఈస్ ద ఇమిగ్రేషన్ ఆపర్చునిటీస్ ఏంటి, మన పిల్లలు ఎట్లా రావాలి, అక్కడ ఎట్లా మెచ్చుకోవాలి, డియూఐ కేసెస్ ఉంటాయి, థెఫ్ట్ కేసెస్ ఉంటాయి, రకరకాల కేసెస్ అక్కడ మన వాళ్ళ ఎక్స్పీరియన్స్, Yes, yes. ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. వీటిని మనం మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కూడా అడ్రస్ చేస్తుంటాం. సో ఓకే. సర్వీస్, ఇట్స్ సర్వీస్ మోటివ్. అదేవిధంగా మనకి ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది. సో ఇమిగ్రేషన్ లా ఫర్మ్ ద్వారా కూడా మేము సర్వీస్ చేస్తుంటాం వాళ్ళందరికీ, స్టూడెంట్స్ కి. మన మధ్య యూనివర్సిటీస్, యూనివర్సిటీ అవును ఇష్యూస్ సార్. అయినప్పుడు కూడా మేము చాలా కాల్స్ తీసుకున్నాము, చాలా అటెండ్ చేసాము. అట్లా గ్లోబల్ జనితా లా ఫర్మ్ కూడా టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాటర్స్ అన్నట్టు. సో ఇక్కడ కూడా మేము సర్వీస్ ఓరియంటెడ్ ఉండడం వల్ల మాకు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే వాళ్ళ సార్. సమస్యల మీద మేము పోరాడతాం, దానికోసం సొల్యూషన్ తీసుకొస్తాం. మేము వి వర్క్ విత్ సెనేటర్, వి వర్క్ విత్ కాంగ్రెస్ మ్యాన్, వి వర్క్ విత్ ప్రెసిడెంట్. తర్వాత కొత్త కొత్త ఇమిగ్రేషన్ పాలసీస్ లో కూడా మేము వాళ్ళతోని మేము వర్క్ చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తోని మనకి ఫ్రూట్ఫుల్ ఉండొచ్చు అనేది ఎక్కువ ఉంటుంది. సో ఓకే. యాజ్ ద టైం ప్రోగ్రెస్ వీ విల్ నో మోర్. బట్ ఇప్పుడైతే మనం పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి కదా, మననే Yes, వచ్చింది sir. జస్ట్ అవును 2 days 3 days నుంచి మొదలైంది కదా. సో మోర్ మనం పాజిటివ్ అవుట్లుక్ తో వెళ్తాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఓపెన్ విండో ఉంది దట్ యూ కెన్ హ్యావ్ ఎ డైలాగ్. ఓకే. మిగతా వాళ్ళ దానికంటే ఇది ఎక్కువ ఉంది. మధ్యన డెమోక్రటిక్ పార్టీ చాలా మంది ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చి అక్కడ వేశారు. ఓకే. ఏది అవునవును. ఆఫ్ఘనిస్తాన్ నుంచి Yes, కానీ sir. Yes. అనే వాళ్ళంతా అసైలం రూపకంగా కానీ మైగ్రేట్ చేసి తీసుకొచ్చారు. అది చాలా ఇంపాక్ట్ అయింది ఎకనామిక్ గా. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఆ, ఏ రకమైన బిహేవియర్ చేంజెస్ ఉంటాయో మనకు తెలియదు బయట నుంచి వచ్చేవాళ్ళు. సో మన దగ్గర ఇప్పుడు ఇండియన్ హిందూ ఐడియాలజీ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం లాయాలిటీ ఉంటుంది కంట్రీ మీద. అది ఎక్కడైనా లా ఆఫ్ ద ల్యాండ్. మీరు ఇప్పుడు చూస్తే చాలా కంట్రీలలో కూడా మనం వెళ్ళి సెటిల్ అవును అయ్యారు. సార్. వాళ్ళంతా కూడా కంట్రీకి మనం లాయల్గా ఉంటున్నాం Yes. కాబట్టి మనం గ్రో అవుతున్నాం. సో లాయల్ అగనెస్ట్ ఉంటే ఏం చేస్తాం, వాళ్ళు మనం డిపోర్ట్ చేస్తారు టిపికల్ గా. సో లా ఆఫ్ ద ల్యాండ్ అని ఫాలో అవుతున్నాం, అబైడ్ అవుతున్నాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో దాని ఫ్రేమ్ వర్క్ లోనే మనం పనిచేస్తున్నాం. సో అందువల్ల ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి మనకి. ఓకే. ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిండ్రా సార్ అంటే గతంలో ట్రంప్ ట్రంప్ గారు? కలిసాం, హైదరాబాద్ డీసీలో కలిసాం కదా. అచ్చా. ఆ? సో మన ఆర్గనైజేషన్ గురించి. కలిసాం, మనకు తెలిసిన మనకి సెనేటర్లు, వైస్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు తెలుగు అవునవును. డిసైన్ నుంచి వచ్చారు. ఇంకా మోర్ ఉంటాయి, అంటే సెవరల్ మీటింగ్స్ అవుతుంటాయి. ఏ ఆపర్చునిటీ ఉన్నా మీట్ అవుతుంటాం. వాళ్ళ అవసరాన్ని బట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తో కూడా కనెక్ట్ చేస్తుంటారు, ఓకే సార్. షేర్ చేసుకుంటారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ సిఎంఓ ఆఫీసు, పిఎంఓ ఆఫీస్ టైప్, అవునవును. ఇక్కడ వైట్ హౌస్ అంటారు అన్నట్టు. ఓకే సార్. వైట్ హౌస్ ఆఫీస్ ఉంటుంది. సో దాని నుంచి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంటది మెజారిటీ. ఓకే సార్. ఇప్పుడు అక్కడ పెంటగాన్ ఉంటది, సిఐఏ ఉంటది, Yeah. ఎఫ్బిఐ ఉంటది. ఇవన్నీ సెవరల్ డిపార్ట్మెంట్స్ లో కూడా మన వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. ఓకే. సో మనం ఛానలైజేషన్ కోసం వాళ్ళు Sure. కనెక్ట్ చేస్తుంటారు. మన ఇండియన్ ఎంబసీ ఉంది వాషింగ్టన్ డీసీలో. సో అందులో ఉన్న అంబాసిడర్ తో కూడా గవర్నమెంట్ నుంచి వీసా ఇష్యూస్ కానీ, కామర్స్ ఇష్యూస్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, తర్వాత ఈ వేరియస్ రీజన్స్ తోని ఏ కనెక్టివిటీ కావాలన్నా దట్ ఈస్ అవర్ ఇంటర్ఫేస్ అవుతుంది. ఓకే సార్. సో అప్పుడు ఈ మన యూనివర్సిటీలో 38 మెంబర్స్ కదా సార్ ఇష్యూ అప్పుడు బాగా టేకప్ వీసా చేసినట్టున్నారు. వీసా ఇష్యూస్ అయినప్పుడు మన లా ఫర్మ్ నుంచి చాలా తీసుకున్నాం, అడ్రస్ చేసాం, చాలా మందికి సర్వీస్ చేసాం. అందరికీ అదే సార్. మన లా ఆఫీస్ తెలుసు, మన గ్లోబల్ తెలంగాణ కూడా అందరికీ. నాట్ ఓన్లీ అమెరికా, వరల్డ్ వైడ్ ఏ కంట్రీలో ఇష్యూ వచ్చినా, ఓకే. ఇవాళ 43 కంట్రీలలో మన ఫుట్ ప్రింట్ ఉంది. ఆ కంట్రీలలో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా మనకు అడుగుతారు. సీనియర్లు ఉంటారు కదా మన Fine, వాళ్ళు, fine, గైడెన్స్ ఇస్తారు, ఎడ్యుకేట్ చేస్తారు. ఆ కంట్రీలో ఉన్న నామ్స్ ఏంటి, లాస్ ఏంటి, ఎట్లా మనం అబాయిడ్ కావాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ చేసుకున్నా, ఎడ్యుకేషన్ చేసుకున్నా, బిజినెస్ చేసుకున్నా ఏం Okay. ఆపర్చునిటీస్ ఉన్నాయి గైడ్ చేస్తారు. సో ఆ ఫ్రేమ్ వర్క్ లో, ఆ కంట్రీ లా ఫ్రేమ్ వర్క్ లోనే ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఓకే సో సార్. అచీవ్ కావాలి. తర్వాత అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్స్ ఏమున్నాయి, అక్కడ కూడా కొన్ని కంట్రీస్లలో ఇస్తున్నాయి, కొన్ని కంట్రీలు ఇవ్వట్లేదు. బట్ వాటిలలో కూడా మనం గైడెన్స్ తీసుకుంటున్నాం, అడ్వైజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీస్ తో కలిసి మాట్లాడుతున్నాం. ఓకే సో సార్. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఈచ్ కంట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ కూడా మనం తీసుకొని దాంతో ఇష్యూస్ ఏదైనా అడ్రస్ చేస్తున్నాం, ఆపర్చునిటీస్ టేకప్ చేస్తున్నాం. ఓకే. తర్వాత ఆ విషయాలను మనం ఇక్కడ వచ్చి చెప్తున్నాం ఇండియాలో, Yeah. సో దట్ అదర్ పీపుల్ కెన్ మూవ్ ఆన్ టు దట్ కంట్రీస్. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ మైగ్రేషన్, వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. సో ఆ కంట్రీలు అన్ని కంట్రీస్ రావడానికి ఆస్కారం ఉంది. అదే సార్. సో సో అందువల్ల ఇఫ్ యూ డోంట్ మై అంటే మా ఛానల్ మీకు సంబంధించి ఆర్గనైజేషన్ గురించి ఏమన్నా వేసుకోవచ్చు? వేసుకోవచ్చు ప్లీజ్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వెబ్సైట్ కూడా globaltelangana.org. సో మీరు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా రీచ్ అవుట్ కావచ్చు. మా ఫోన్ నెంబర్స్ కానీ, మా పేర్లు కానీ అందులో క్లియర్ గా ఉన్నాయి. తర్వాత ఫేస్బుక్ లో ఉన్నాయి. తర్వాత మీ ఛానల్ ద్వారా Yeah. తీసుకోవచ్చు. అదే విధంగా మాకు లా ఆఫీస్ ఉంది, లా ఆఫీసెస్ ఆఫ్ జనితా కంచర్ల. అది వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో ఉంటుంది. janitalaa.com అని ఉంటుంది. సో అందులో కూడా వెళ్ళి మీరు క్వశ్చన్స్ ఏదన్నా పోజ్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంటుంది. Yes. సో ఆ ఫోన్ కూడా కాల్ చేస్తే మేము వాళ్ళకి స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ, హూ ఎవర్ గోయింగ్ త్రూ హ్యాసల్, Okay. హూ ఆర్ నాట్ అఫోర్డబుల్,
దే కెనాట్ పే అనుకున్న వాళ్ళందరూ కూడా మేము ఫ్రీగా సర్వీస్ చేస్తుంటాం. ఓకే. వెరీ ఎక్స్పెన్సివ్ లీగల్ సెక్టర్ అక్కడ. Yes, sir. సో Thank you. అందువల్ల తప్పకుండా మేము ఆ సర్వీస్ లో పనిచేస్తాం. Yes, sir. Thank you, sir. Thank థ్యాంక్ you యూ so వెరీ much, మచ్. sir. సో ఇది ఈ రోజు మన తెలంగాణ వెలుగులో స్పెషల్ చిట్ చాట్ విశ్వేశ్వర రెడ్డి గారితో సో మనకి అనేక విషయాలు కూడా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే వారి యొక్క ఆర్గనైజేషన్ నుంచి కూడా మన ఇండియన్స్ కి అలాగే ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో కూడా సో వాళ్ళు తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్స్ ఆ వెబ్సైట్ చూసినా కూడా డెఫినెట్ గా మనకు కూడా హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.